అందరికీ నమస్కారం అండి. గురువుగారు ఆయన యొక్క పని భారం వల్ల లక్ష్మారెడ్డి గారు మీరు తత్పురుష సమాసం నేను ఎక్కడ ఆపానో అక్కడి నుంచి చెప్తారా మీరు అని అడిగారు నన్ను. అసలు ఇంతకు ముందే ఒక 3 నెలల క్రితం 4 నెలల క్రితం గురువుగారు తత్పురుష మొదలెట్టక ముందు నన్ను అడిగారు, ఏమండి తత్పురుష మీరు చెప్పండి అన్నారు. లేదండి మీరు చెప్తేనే బాగుంటుంది, మీరు అంత డీటెయిల్డ్గా చెప్పగలరు, నేను అంత డీటెయిల్డ్గా చెప్పలేకపోవచ్చు అంటే గురువుగారు చెప్పడం మొదలెట్టారు. మొదలెట్టిన తర్వాత చాలా అంతరాయాలు వచ్చాయి. గురువుగారు బిజీగా ఉండడమో ఏదో కారణాల వల్ల, రకరకాల కారణాల వల్ల అవ్యయీభావ సమాసం చెప్పారు. తర్వాత తత్పురుష సమాసంలో షష్ఠీ సమాసం దగ్గరికి వచ్చారు. అక్కడ తర్వాత ఇంకా ముందుకు నడవలేదు. నన్ను చెప్పండి అన్నప్పుడు నేను మొదటి నుంచి చెప్తానని ఎందుకన్నానంటే, ఆల్రెడీ గురువుగారు చెప్పిన దానికి రెపిటిషన్ పర్పస్ కాకుండా మనం ఎలా చదువుకుంటే మనకు గుర్తుంటుంది. కొంతమంది నన్ను అడిగారు, కనీసం 10-15 మంది అడిగారు, ఏమండి ఈ సమాస ప్రకరణంలో 200 సూత్రాలు ఉన్నాయి కదా, ఈ 200 సూత్రాలు ఎలా గుర్తుంటాయి, ఇది చాలా కష్టంగా ఉంది గుర్తుపెట్టుకోవడము అని అంటే, ఆ దృష్టితోటి నేను మొదటి నుంచి చెప్తాను. పర్పస్ అది. సబ్జెక్ట్ ఆల్రెడీ గురువు గారు చెప్పారు, అవ్యయీభావ సమాసము, తత్పురుష సమాసం కొంతవరకు చెప్పారు. కానీ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, ఎలాగ గుర్తుంటుంది, ఎలాగ మనం రిట్రీవ్ చేసుకోవాలి మన దీనిలోంచి అనే ఉద్దేశంతో నేను చెప్పబోతున్నాను. ఈ అవ్యయభావ సమాసం 2 రోజుల్లో పూర్తి చేద్దాము. కొంచెం ఫాస్ట్గానే వెళదాం, ఎందుకంటే ఆల్రెడీ మనం చదువుకున్నాం గురువు గారి దగ్గర. కాకపోతే గుర్తుపెట్టుకోవడానికి వీలుగా నేను నోట్స్ ప్రిపేర్ చేశాను. అది అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. దీన్ని మొదలెడదాం. ఇప్పుడు ఒక స్క్రీన్ షేర్ చేస్తాను. అవ్యయభావ సమాసంలో మనకి ఈ స్టెప్స్ ఉన్నాయి, దాదాపు 12-13 స్టెప్స్ ఉన్నాయి. సమాసానికి ఉన్నాయి, అవ్యయీభావానికి మళ్ళీ సెపరేట్గా. సమర్థ పద విధి అంటే 2 సమర్థమైన పదాలు సమసిస్తాయని చెప్తాం. ప్రాక్ కడారాత్ సమాస అంటే కడారా కర్మధారయే అనే సూత్రం దాకా చెప్పేవన్నీ కూడా సమాసాలే అని చెప్తున్నాడు. తర్వాత సుప్ప అని మనం చదువుకున్నాము. ఒక సుబంతము ఇంకొక సుబంతంతో సమసిస్తుంది అని అనుకున్నాము. సహసుప అని ఇంకొక సూత్రం ఎందుకు చెప్పాడు అంటే, సహ అనేది యోగ విభజన చేస్తున్నాడు. ఎందుకంటే వైదిక ప్రయోగాల్లో ఒకసారి తిగంతంతో కూడా సమసిస్తోంది. దానికి ఉదాహరణ అనువ్యచలత్ అలాంటివి ఉన్నాయి. సహ వేరుగా సుప వేరుగా చెప్పాడు అక్కడ. తర్వాత అవ్యయీ భావ, ఇదేమో అధికార సూత్రం. తర్వాత అవ్యయం విభక్తి సమీప ఎట్సెట్రా ఎట్సెట్రా వచనేషు, ఇది మనం చదువుకుంటాం మళ్ళీ. తర్వాత కృత్తధిత సమాసాచ అంటే ప్రాతిపదిక సంజ్ఞ వస్తుంది ఈ సూత్రంతో. కృదంతము తద్ధితము సమాసము వీటికి ప్రాతిపదిక సంజ్ఞ వస్తుంది ఈ సూత్రంతో. సుపోధాతు ప్రాతిపదిక యోహో, ఈ సూత్రంతో సుప్పులకు లోపం వస్తుంది. ఇవన్నీ మనం చదువుకున్నవే. ధాతువులకి ప్రాతిపదికలకి సుప్పు లోపం వస్తుంది. ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం, ఈ సూత్రంలో ఏదైతే ప్రథమా విభక్తిలో నిర్దిష్టపడిందో దానికి ఉపసర్జన సంజ్ఞ వస్తుంది. ఆ ఉపసర్జన సంజ్ఞ వచ్చిన పదం పూర్వనిపాతం అవుతుంది, ఉపసర్జనం పూర్వం అవుతుంది. తర్వాత సౌజెట్ అని సుప్పు యాడ్ చేస్తాము. అవ్యయీ భావశ్చ అనే సూత్రంతో నపుంసకలింగం వస్తుంది. ఈ అవ్యయ భావాలకి నపుంసకలింగం ఉంటుంది. తర్వాత చివరిలో అవ్యయాదాప్ సుపహ అనే దాంతో లుక్కు లోపం వస్తుంది, సుప్ లోపం వస్తుంది. తర్వాత అమ్మాదేశం వస్తుంది. నా అవ్యయీ భావాత్ దతో అంత్వ పంచమ్య, పంచమీ విభక్తి తప్పించి మిగతా వాటికి ఇది వస్తుంది అనమాట, ఏది అమ్మాదేశం వస్తుంది. ఇవన్నీ స్టెప్స్ మనం అంతకుముందు చూసినవే. ఇప్పుడు ఇవాళ పొద్దున ఇప్పుడు చెప్పబోతుంటే నాకు ఇంకొక థాట్ వచ్చి, గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఉపసర్జన అనేది మనకు 3-4 సూత్రాల్లో అది సంబంధించి వచ్చింది. ఒక స్లైడ్ పంపించాను ఇప్పుడు మనకి అందరికీ. ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం తెలుసు. అంటే సూత్రంలో ఏదైతే ప్రథమా విభక్తిలో ఉంటుందో దానికి ఉపసర్జన సంజ్ఞ వస్తుంది. రెండవ సూత్రం ఉపసర్జనం పూర్వం, ఈ ఉపసర్జనానికి పూర్వనిపాత అవుతుంది అంటున్నాం.
దీనికి సంబంధించిందే ఇంకో ఉపసర్జనానికి సంబంధించిందే ఇంకో సూత్రం ఏంటంటే ఏక విభక్తి చ అపూర్వ నిపాతే అనే ఒక సూత్రం ఉంది. ఏక విభక్తి చ అపూర్వ నిపాతే. ఈ ఉదాహరణకి నిష్క్రాంత కౌశాంబ్య, నిష్క్రాంతం కౌశంబ్య, నిష్క్రాంతేన కౌశంబ్య, నిష్క్రాంతం కౌశన్య, నిష్క్రాంతాయ కౌశంబ్య. ఈ కౌశంబ్య అనే తృతీయ పదము ఏక విభక్తిలో ఉంది. పూర్వపదము వేరే వేరే విభక్తుల్లో వచ్చింది. నిష్క్రాంత కౌశంబ్య, కౌశంబ్య అదే కౌశంబ్య కంటిన్యూగా వస్తుంది, అంటే ఏక విభక్తిలో ఉంది. ఈ ఏక విభక్తిలో ఉన్నటువంటి తృతీయ విభక్తిలో ఉన్నటువంటి ఇక్కడ పదము దీనికి ఉపసర్జన సంజ్ఞ వస్తుంది అంటున్నాడు. అంటే మనకు ఉపసర్జన సంజ్ఞ విధించుకోవడానికి ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం ఒకటే కాకుండా ఈ ఏక విభక్తి వచ్చినప్పుడు కూడా మనకు ఉపసర్జన సంజ్ఞ వస్తుంది. కానీ అది అపూర్వ నిపాతే, పూర్వ నిపాతం కాదు. మనకు ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం అన్నప్పుడు అది పూర్వ నిపాతం అవుతుంది. ఉపసర్జనం పూర్వం అని పూర్వ నిపాతం అవుతుంది. ఇక్కడ ఉపసర్జన వచ్చినప్పుడు ఏక విభక్తితో వచ్చిన ఉపసర్జన సంజ్ఞ వచ్చినప్పుడు అది పూర్వ నిపాతం కాదు, అపూర్వ నిపాతే. ఈ కౌశంబ్య అనే పదానికి తృతీయాంత పదానికి ఉపసర్జన సంజ్ఞ వచ్చింది, కానీ పూర్వ నిపాత కాదు. ఇంకొక ఉపసర్జన సంజ్ఞకి సంబంధించింది గోస్త్రియో ఉపసర్జనస్య గోస్త్రియో ఉపసర్జనస్య. ఈ సూత్రం ద్వారా ఏమవుతుందంటే గోశబ్దము స్త్రీ ప్రత్యయాంత శబ్దాలకి ఉపసర్జన సంజ్ఞ కనుక వచ్చి ఉంటే, గోశబ్దము స్త్రీ ప్రత్యయాంత శబ్దము వీటికి గనక ఉపసర్జన సంజ్ఞ వచ్చి ఉంటే అవి దీర్ఘంగా ఉన్నప్పుడు హ్రస్వం అవుతాయని చెప్తున్నాడు ఈ సూత్రంతో. చిత్ర గో అనేది చిత్ర గు అవుతుంది, గోకి హ్రస్వము గు అవుతుంది. అతిక్రాంత ఖట్వాం అతి ఖట్వా అవుతుంది, ఖట్వాము ఖట్వా అవుతుంది. గో అనేది గో శబ్దము, ఖట్వా అనేది స్త్రీ ప్రత్యయాంతము. ఈ రెండు కూడా హ్రస్వాలు అవుతున్నాయి. ఇది ఉపసర్జన సంజ్ఞకు సంబంధించిన సూత్రాలు ఈ 4. 1 ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం, 2 ఉపసర్జనం పూర్వం, 3 ఏక విభక్తి చ అపూర్వ నిపాతే, 4 గోస్త్రియో ఉపసర్జనస్య. ఈ 4 కూడా ఉపసర్జనకు సంబంధించినటువంటి సూత్రాలు. ఇప్పుడు మనము ఇంతవరకు అర్థమైనాయండి, బేసిక్ స్టెప్స్ అందరికీ తెలుసు కాబట్టి ఇంకొక చిన్న విషయం ఏంటంటే సుపోధాతు ప్రాతిపదికయోహో సుప్లోపం వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఇవ అనే కనుక వస్తే మనకి అది లోపం రాదు, విభక్తి లోపం రాదు అంటున్నారు. ఉదాహరణకి జీమూతస్య ఇవ, జీమూత ఇవ, జీమూతస్యేవ, వాగర్ధ ఇవ, వాగర్ధ వివ. ఈ ఇవ అనే శబ్దము సమాసంలో వచ్చినప్పుడు దానికి విభక్తి లోపం రాదు. ఇదేమిటి? సుపోధాతు ప్రాతిపదికయో లుక్ వస్తే ఇక్కడ లుక్ రాదనమాట దీనిలో. ఇప్పుడు మనము దీనిలో ఉన్నవన్నీ కూడా చూసాము. ఇంతవరకు అందరికీ తెలిసినవే, ఆల్రెడీ చాలాసార్లు చదివారు, అర్థమైనవి. దీని మీద ఇంకా స్పెండ్ చేయాల్సిన పని లేదు. ఇంకా ముందుకు పోదామంటారా? అలాగేనండి. అలాగే. ఇవ అనే సూత్రం ఎక్కడుందండి? ఆ సూత్రం 104వ పేజీ. 104. ఏ సూత్రం అండి? ఇవేన సమాసోపశ్చ జీమూతస్య సేవ అని చూడండి, 119 సూత్రంలో 104 పేజీలో లాస్ట్ సుబంతము ఇవ అవ్యయంతో సమసూచను, కానీ విభక్తి ప్రత్యయము లోపము రాదు. అది అక్కడ విభక్తికి లోపం రాదు. ఇప్పుడు ఇవ అనే పదం సమాసంలో వచ్చినప్పుడు దానికి లోపం రాదు. సుపోధాతు ప్రాతిపదికయో దానికి వర్తించదు. ఏమండి? ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇంతవరకు ఫండమెంటల్ స్టెప్స్ లో? లేదండి, ప్లీజ్ గో అహెడ్. ఓకే, తర్వాత మనం అవ్యయం విభక్తి 105వ పేజీలో చూద్దాము. ఐ విల్ సీ ఇఫ్ ఐ కెన్ ఓపెన్. పంపించినట్టున్నాను.
ఒక్క నిమిషం టైం ఇస్తే ఐ విల్ ఓపెన్ స్క్రీన్ షేర్ చేస్తాను. ఇప్పుడు కనిపిస్తోందండి? కొంచెం జూమ్ చేయండి. ఇప్పుడు కొద్దిగా పర్లేదండి. సరిపోతుందా? స్క్రీన్ ఫుల్గా రావట్లేదే, అది చేయడానికి ఎట్లా? ఇక్కడ చూడండి, ఇది ఈ ఏరో మార్కులు చూడండి, దాని స్క్రీన్ అది కాదు. ఈ వ్యూ ఆప్షన్స్ పక్కన ఒకటి చూడండి, దాన్ని కాదు, వ్యూ ఆప్షన్స్ పక్కన ఏరో మార్క్ లాగా ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు పర్లేదా? చూడండి, ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు వస్తుందా మీకు? ఇప్పుడు కొద్దిగా బెటర్ అండి, క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనము బేసిక్ స్టెప్స్ అన్ని చదివిన తర్వాత మొదట్లో ఈ సూత్రానికి వస్తాం. ఈ సూత్రం ఏమిటది? అవ్యయం విభక్తి సమీప సమృద్ధి వృద్ధి అర్థ అభావ అత్యయ సంప్రతి శబ్ద ప్రాదుర్భావ పశ్చాత్ యథానుపూర్వ యౌగపద్య సాదృశ్య సంపత్తి సాకల్యాంత వచనేషు. ఇందులో అవ్యయం విభక్తి అర్థంలో, అవ్యయం సమీప అర్థంలో, అవ్యయం సమృద్ధి అర్థంలో, అవ్యయం వృద్ధి అర్థంలో. వృద్ధి అంటే ఇక్కడ వినాశనం అని, తక్కువ అవ్వడం, సంపత్తి పోవడం. అభావం లేకపోవడం. అవ్యయం సంప్రతి, అవ్యయ శబ్ద ప్రాదుర్భావ, అవ్యయ పశ్చాత్, ఇలాంటి వాటితోటి. ఈ అవ్యయం అన్నది మనకి మొదట వస్తుంది. ఇది ప్రథమా విభక్తిలో ఉంటుంది. ఉదాహరణకి మనకి హరవు తీసుకోండి. అవ్యయం విభక్తి అర్థంలో, మొట్టమొదటి ఎగ్జాంపుల్ విభక్తి అర్థంలో హరవు అనేది సప్తమిలో ఉంది. సప్తమికి అధి అనేది వస్తుంది. హరవు, హరి ప్లస్ అధి, అధి హరి అవుతుంది. ఈ సూత్రం ఎలా వస్తుందో చూపిస్తాను మీకు. మీ అందరి దగ్గర ఉందేమది? ఒక్క నిమిషం. ఇప్పుడు కనిపిస్తోందండి ప్రసాద్ గారు? కనపడుతుంది. ఓకే, ఇప్పుడు మొదట మనం ఈ అవ్యయం విభక్తి అర్థంలో ఎగ్జాంపుల్ చూస్తాము. ఈ చూసిన తర్వాత ఇదే స్టాండర్డ్ ఈ 16 అర్థాల్లో మనం రాసుకోవచ్చు. నేను అన్నీ రిపీట్ చేయను, మనం ఆల్రెడీ చూసిందే. కాకపోతే ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన 1-2 విషయాలు ఇంపార్టెంట్ చెప్తాను. ఇప్పుడు హరవ్ అనో ఈయన స్టాండర్డ్ ఫార్మాట్ ఇచ్చారు మన గురువు గారు, చాలా ఉపయోగంగా ఉంటుంది ఇది. హరవ్ అను లౌకిక విగ్రహ వాక్యం మందు హరి ని అధి సు అనే అలౌకిక విగ్రహ వాక్యం, అంటే హరి యందు అనే అర్థంలో. ఈ లౌకిక విగ్రహ వాక్యమునందు దాన్ని అలౌకిక విగ్రహం చేసుకుని అలౌకిక విగ్రహ వాక్యం అవ్వగానే మనం సూత్రం రాయాలి. ప్రతి సూత్రానికి మనం ఇలాగే రాసుకోవాలి. అవిభావం కానీ తత్పురుషం కానీ ఏదైనా కూడా లౌకిక విగ్రహ వాక్యం స్టెప్ 1, స్టెప్ 2 అలౌకిక విగ్రహ వాక్యం, స్టెప్ 3 సూత్రం, ప్రస్తుత సూత్రం, ఏ సూత్రంతో మనం ఆ సమాసం చేస్తున్నామో ఆ సూత్రం రాయాలి. రాసిన తర్వాత కృత్తద్ధిత సమాసాశ్చ అనే సూత్రంతో సమాసానికి ప్రాతిపదిక సంజ్ఞ వస్తుంది. ప్రాతిపదిక సంజ్ఞ చేస్తాం. హరి ని అధి సు, దానికి ప్రాతిపదిక సంజ్ఞ చేస్తాం. ప్రాతిపదిక సంజ్ఞ చేసిన తర్వాత సుప్పు లోపం అవుతుంది, లుక్ అవుతుంది. ఏ సూత్రంతో? సుపోధాతు ప్రాతిపదిక యోహో అనే సూత్రం చేత
సుప్పు ప్రత్యయములకు లుక్కు చేయగా హరి ప్లస్ అధి అనే రూపం ఏర్పడుతుంది. అగ్ని సు పోతాయి, సుపోధాతు ప్రాతిపదిక. తర్వాత ప్రాతిపదికలో సుప్పు పోయిన తర్వాత ప్రథమా నిర్దిష్టం చేసుకుంటాం. ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం సూత్రం చేత అధి శబ్దమునకు ఉపసర్జన సంజ్ఞ చేయగా, మనకు ఈ ఉపసర్జన సంజ్ఞ అనేది మనం ప్రథమా నిర్దిష్టం చేసేప్పుడు ఈ ప్రథమా విభక్తి అనేది మనం సమాసంలో చూడకూడదు, సూత్రంలో చూడాలి. సూత్రంలో మనం ఏమన్నాము? అవ్యయం విభక్తి అర్థంలో అన్నాం. అవ్యయం అనేది ప్రథమా నిర్దిష్టంలో ఉంది, అవ్యయం అనే పదం. ఇక్కడ అధి అనేది అవ్యయం కాబట్టి అధి అనేది ప్రథమా నిర్దిష్టం కనుక అధి అనే శబ్దానికి ఉపసర్జనం వచ్చింది, సంజ్ఞ వచ్చింది. ఉపసర్జన సంజ్ఞ వచ్చిన తర్వాత దానికి పూర్వనిపాత చేస్తున్నాం. ఉపసర్జనం పూర్వం అనే సూత్రం చేత ఉపసర్జనానికి పూర్వనిపాత చేస్తున్నాం. అధి హరి అనే రూపం వచ్చింది. దాని తర్వాత శుభాది కార్యములు చేయగా, గురుగారు అన్నారు అంత డీటెయిల్స్కి వెళ్ళకండి, మీ తప్పులు పోతాయేమో మీకు. అధి హరి, అధి హరికి సు వస్తుంది, సు మళ్ళీ రు అవుతుంది, రు మళ్ళీ విసర్గ అవుతుంది, అధి హరి అలాగా. కాబట్టి శుభాది కార్యములు చేయగా అధిహరి రూపం ఏర్పడుతుంది. ఇదే స్టాండర్డ్ ఫార్మాట్ మనం అన్ని సమాసాలకి వాడుకోవచ్చు. ఉదాహరణకి మనం కృష్ణస్య సమీపం అన్నాం, సమీపార్థంలో. అవ్యయం సమీపార్థంలో అన్నాం. అవ్యయం సమీపార్థంలో అన్నప్పుడు విగ్రహవాక్యం, లౌకిక విగ్రహవాక్యం ఏమవుతుంది? కృష్ణస్య సమీపం అవుతుంది. అలౌకిక విగ్రహవాక్యం ఏమవుతుంది? కృష్ణ ఎస్ సమీపం. ఈ సమీపంకి దగ్గరగా ఉన్న అవ్యయం వచ్చేసి ఉప అవుతుంది. అప్పుడు కృష్ణ న్యస్ ప్లస్ ఉప వచ్చిన తర్వాత అలౌకిక విగ్రహం రాసుకున్న తర్వాత మనం అవ్యయం విభక్తి సమీప ఎట్సెట్రా సూత్రం చేత అవ్యయీభావ సమాసం చేయగా అని రాసి తర్వాత దానికి ప్రాతిపదిక సంజ్ఞ చేయాలి. కృతద్ధిత సమాసాశ్చ అనే సూత్రం చేసి ప్రాతిపదిక సంజ్ఞ చేస్తాం. ప్రాతిపదిక సంజ్ఞ చేసి దానికి సుపోధాతు ప్రాతిపదికతో సుప్లోపం చేస్తాం. ఏమైంది? కృష్ణ జ్ఞస్ పోతుంది, ఉప అనేది ఉంటుంది, కృష్ణ ఉప అవుతుంది. దీనికి ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం అన్నప్పుడు ఆ ఉప అనేది ప్రథమా నిర్దిష్టం కాబట్టి, ఎందుకని ప్రథమా నిర్దిష్టం? అవ్యయం సమీపార్థంలో అన్నాం, అవ్యయము ఇది ఉప అవుతుంది కాబట్టి ఈ ఉప అనేది ఉపసర్జన సంజ్ఞ చేసి దాన్ని ఉపసర్జనం పూర్వం చేత ఉపసర్జనం పూర్వనిపాత చేస్తే మనకి ఉపకృష్ణ అవుతుంది. ఉపకృష్ణ తర్వాత మనం దానికి శుభాది కార్యాలు చేస్తాం. మళ్ళీ ఉపకృష్ణకి ప్రాతిపదిక సంజ్ఞ ఇచ్చి దానికి ప్రాతిపదికని సంజ్ఞని మళ్ళీ సుపుతి లోపం చేసేసి ఉపకృష్ణ అవుతుంది. అప్పుడు మనకి అమ్ ఆదేశం వస్తుంది. నా అవ్యయీ భావాత్ అనేది పంచమీ విభక్తి తప్ప మిగిలిన వాటికి అక్కడ అదంతం అయితే అమ్మ ఆదేశం వస్తుంది. అదంతం కాకపోతే అమ్మ ఆదేశం రాదు. ఇప్పుడు మనకు వరుసగా చూడండి మీరు, ఈ మళ్ళీ ఇది తీస్తాను ఒకటి. ఇది చూస్తే మీరు కనిపిస్తోందండి? కనపడుతుంది సార్. కొద్దిగా ఇంకొంచెం పెద్దది చేస్తాను. ఇప్పుడు జూమ్ చేస్తే సరిపోతుంది. కొద్దిగా సరిపోయింది. ఇప్పుడు పర్లేదు, చెప్పండి అందరికి. ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే మనం చూసుకోవాల్సిన పాయింట్, ఇప్పుడు అధిహరి ఉంది. అధిహరి అయినప్పుడు ఆ హరి శబ్దము ఇకారాంతంతో అంతమవుతోంది. ఉపకృష్ణ అనే మనకు ప్రాతిపదిక వచ్చినప్పుడు దానికి అక్కడ ఉపకృష్ణ ప్లస్ సు అనుకొని ఆ సు ప్లేస్ లో మనకి అమ్మ ఆదేశం వస్తుంది. అక్కడ సు లోపం రాదు, కానీ సు ప్లేస్ లో మనకు అమ్మ ఆదేశం వస్తుంది. ఇది దేంతో సూత్రంతో వస్తుంది? అవ్యయదాత్ నా అవ్యయీ భావాత్ పంచమ్య అని ఉంది. ఆ పంచమీ విభక్తి తప్ప అదంతంతో ఉన్నటువంటి ప్రాతిపదికకి అక్కడ అమ్మ ఆదేశం వస్తుంది. ఉపకృష్ణం అయింది. సో నా అవ్యయీ భావాత్ అనేది ఉపకృష్ణంకి ఉపయోగపడుతుంది, సుమద్రంకి ఉపయోగపడుతుంది, దుర్యవనం ఉపయోగపడుతుంది, నిర్మక్షికం, అతిహిమం, అతినిద్రం. ఇతిహరి దగ్గరకు వచ్చేసరికి అక్కడ అదంతం కాదు. ఇతిహరి సు మనకు అక్కడ వచ్చినప్పుడు సు లోపం చేసుకోవాలి. అవ్యయీ ఆత్సుపహ ఆ సూత్రంతో మనకి సు లోపం చేసుకోవాలి. ఎందుకని? ఇకారం ఉంది అక్కడ.
ఈ పైన వాటిలో అదంతం ఉన్నప్పుడు మనం సు లోపం చేసుకోకుండా సు ప్లేస్లో అమ్మాదేశం వస్తుంది. నా అవిభావాత్ అనే సూత్రంతో అమ్మాదేశం వస్తుంది. అనువిష్ణు చూడండి, అనువిష్ణులో ఉకారం ఉంది. మనకు చివరి ప్రాతిపదిక వచ్చినప్పుడు అనువిష్ణు ప్లస్ సు వచ్చింది. అనువిష్ణు ప్లస్ సు వచ్చినప్పుడు సు లోపము అవుతుంది. అక్కడ సు లోపం చేసుకోవాలి, అమ్ రాదు అక్కడ. అలాగే అనురూపం అదంతం, అనుజ్యేష్టం అదంతం, సాచక్రం, సక్షత్రం ఇవంతే అదంతాలు. సాక్షత్ర, క్షత్ర, తృణ, అగ్ని, అగ్ని మళ్ళీ ఈకారం అక్కడ. సో కాబట్టి మనం చూడాల్సిన వీటన్నిటిలో ఈ 16లో మీరు చూస్తే ఇకారాంత ప్రాతిపదిక చివరిలో వచ్చినప్పుడు మనకు సు లోపం అవుతుంది. ఉకారాంత ప్రాతిపదిక చివరిలో ఉన్నప్పుడు మనకి సు లోపం అవుతుంది. అదంతం కనుక అయితే మనకు అమ్మ ఆదేశం తీసుకుంటాం. ఎక్కువ మనకు అమ్మాదేశాలు ఉన్నాయి చివరిలో. ఉపకృష్ణం, సుమద్రం, దుర్యవనం, నిర్మక్షికం, అతిహిమం, అతినిద్రం, అనురూపం, అనుజ్యేష్టం అలాగా. సో ఇవన్నీ మనం ఇప్పుడు నేను రిపీట్ చేయక్కర్లేదు, అందరూ చేసినవే. కాకపోతే గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఇది, ఎప్పుడు అమ్మ వస్తుంది, సు లోపం రాకుండా సు స్థానంలో అమ్మ ఆదేశంగా ఎప్పుడు వస్తుంది, సు ఎప్పుడు లోపం అవుతుంది చివరిగా వచ్చిన ప్రాతిపదికలో. అదంతం అయితేనే మనకు అమ్మ వస్తుంది అక్కడ. అదంతం అది కూడా పంచమీ విభక్తి తప్ప, పంచవిభక్తిలో రాదు మళ్ళీ. సో అధిహరి అయినప్పుడు ఇకారము ఉకారము అలా ఉన్నప్పుడు మనకి సు లోపం అవుతుంది అక్కడ, ప్రాతిపదిక సుప్ లోపం అవుతుంది అక్కడ. తర్వాత సూత్రము అవ్యయీ భావ చ అకాలే, అంటే కాలవాచకము కానప్పుడు ఈ అవ్యయ భావంలో సహా అని కనుక ఉంటే దానికి సహా స్థానంలో సా వస్తుంది. సహచక్రం, సచక్రం, సహ సఖి, సా సఖి, సహ తృణం, సతృణం, సహ అగ్ని, సా అగ్ని, సహ క్షత్రం, సక్షత్రం. ఇది కాలవాచకం కానప్పుడు సహ అనే పదము సాగా మారుతుంది మనకి. వీటికి విగ్రహ వాక్యాలు ఏమిటి? సహచక్రంకి చక్రేణ యుగపత్, సఖ్యా సదృశ, తృణమపి అపరిత్యజ్య, అగ్నిగ్రంథ పర్యంతం, క్షత్రానాం సంపత్తి. ఇవి విగ్రహ వాక్యాలు. వీటికి మనకు సహచక్రం వచ్చిన తర్వాత దాన్ని సచక్రం చేసుకుంటాం. సహ అనేది సాగా మారుతుంది. ఎందుకో డిస్కనెక్ట్ అయింది, మళ్ళీ జాయిన్ అవుతున్నారు లక్ష్మారెడ్డి గారు. సో లెట్ us వెయిట్. బహుశా కరెంట్ పోయిందేమో. సార్ వచ్చింది సార్, లైన్లో వచ్చారు మీరు లక్ష్మారెడ్డి గారు. లక్ష్మారెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, నమస్తే అండి డాక్టర్ సత్యసాయి గారు. సార్ లక్ష్మారెడ్డి కాల్ ఎందుకు డిస్కనెక్ట్ అయింది, మళ్ళీ జాయిన్ అవుతారు. కరెంట్ పవర్ పోయిందా? పాయింట్ మెసేజ్ పెట్టారు, పవర్ పాయింట్ అక్కడ పవర్ పోయిందట్టుంది. అదే ఓకే, వెయిట్ చేద్దాం. బాగుంది, మీ ఇనిషియేటివ్ బాగుంది మా లాంటి బ్యాక్లాగ్ స్టూడెంట్స్ కి. ప్రసాద్ గారు మీరు ఏదైనా చెప్పండి, లేకపోతే ఈలోపు. లేదు లక్ష్మారెడ్డి గారు వస్తారు, లైన్లో వస్తారు. వస్తా. సరే సార్, ఓకే.
ప్రిపరేషన్ ఉదయ్ గారు బాగుంది ప్రిపరేషన్. నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను, ఇప్పుడే చూస్తున్నాను వాట్ ఈజ్ వాట్. హలో మిమ్మల్ని రీచ్ అవుతూ ఉంటాను. హలో సార్ ఇప్పుడు బాగానే ఉంది, లైన్లో వచ్చారా? వినపడుతోందా? ఎస్ యు ఆర్ ఆడిబుల్. ఓకే, నేను ఇప్పుడు ల్యాప్టాప్లో పవర్ పోయింది, ఇక్కడ ఫోన్లో మాట్లాడతాను. ఉండండి ఒక్క నిమిషం, 1 సెకండ్. మీరు స్క్రీన్ షేర్ చేయలేరు కదా ఇప్పుడు? ఏం చేంజ్ చేయలేను, రికార్డ్ అవుతోంది. రికార్డ్ అవుతుంది సరే, స్క్రీన్ షేర్ చేయలేరు అంతే కదా ఇప్పుడు? స్క్రీన్ షేర్ చేయలేను. పర్లేదండి, చదువుతాను. ఓకే, కానివ్వండి సార్. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకున్నది అవ్యయం విభక్తి అర్థంలో అలాగా 16 చెప్పుకున్నాము. వాటిల్లో ఉండే చేంజెస్ చెప్పుకున్నాము. అదంతమైతే ఏమవుతుంది, అదంతం కాకపోతే ఏమవుతుంది, అదంతమైతే మనకు అమ్మాదేశం వస్తుంది. అది అవ్యయీ భావం చ అకాలి అంటే కాలవాచకం కాకపోతే సహ అనేది సా అవుతుంది. కాలవాచకం అయితే సహపూర్వాహనే అది పూర్వాహనేగా ఉంటుంది. కాలవాచకం కాబట్టి సహగానే ఉంటుంది, సాగా మారదు. అది ఈ సూత్రం. వినపడుతోందండి? యా. ఓకే, తర్వాత ఇది అయిన తర్వాత మామూలుగా అవ్యయం మనకి పూర్వపదంగా వస్తుంది. సార్ ఒక్క నిమిషం, మీరు ఏమైనా చెప్పాలనుకుంటే వాట్సాప్ లో మెసేజ్ అది ఫోటో పెట్టిరా సార్, మీరు ఎట్లా స్క్రీన్ చేయట్లేదు. ఇప్పుడు ఏం కాదు, ఇప్పుడు అన్ని డిస్టర్బ్ చేయడం కుదరదమ్మా, వినపడుతోంది కదా? ఓకే సార్, ఓకే. నా అంత పంపించిన స్లైడ్స్ ముందు పెట్టుకోండి. ఓకే సార్, నేను ఏదన్నా ట్రై చేస్తే అది ఉన్నది కూడా పోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాము? ఈ సమాసానికి వేరియస్ స్టెప్స్ చెప్పుకున్నాము. దానిలో సుపోధాతు ప్రాతిపదికలో ఇవ అని వస్తే మాత్రం అక్కడ లుక్ కాదని చెప్పుకున్నాము. అవ్యయం సూత్రంలో అవ్యయము విభక్తి ఎట్సెట్రాలో అవ్యయం విభక్తి అర్థంలో సమీపర్థంలో అనుకుంటూ చెప్పుకున్నాము. వాటిల్లో అమ్మ ఎప్పుడు వస్తుంది, అమ్మ ఎప్పుడు రాదు అనేది చివరి ప్రాతిపదిక అయినప్పుడు అదంతమైతే మనకి అమ్మ ఆదేశం వస్తుంది, అదంతం కాకపోతే అమ్మ ఆదేశం రాదు అని చెప్పుకున్నాము. తర్వాత అవ్యయీభావ చకాలేలో కాలవాచకం కాకపోతే సహ అనేది సా అవుతుందని చెప్పుకున్నాం. కాలవాచకం అయితే సహలాగానే ఉంటుంది, సహ పూర్వాహనే అనే ఉంటుంది అని చెప్పుకున్నాం. తర్వాత ఒక స్లైడ్ పంపించాను మీకు, అవ్యయం ఉత్తర పదంలో అన్నాం. మామూలుగా అవ్యయం ఎప్పుడూ కూడా మనకి పూర్వపదంలో ఉంటుంది, కానీ ఇది ఎక్సెప్షన్. అవ్యయం ఉత్తర పదంలో ఉంటుంది మనకి ఇక్కడ. ఈ స్లైడ్లో 2 సూత్రాలు ఉన్నాయి. సుప్ ప్రతినా మాత్రార్థే ఒక సూత్రము, అక్ష శలాక సంఖ్యా పరిణా రెండవ సూత్రము. ఇందులో సుపు ప్రతినా అన్నాడు అంటే సుబంతము ప్రతి అనే అవ్యయంతో మాత్ర అనే అర్థంలో సమసిస్తాయి. ఇక్కడ సుబంతము ప్రథమా నిర్దిష్టంలో ఉంది, ప్రతి అనే అవ్యయము తృతీయలో ఉంది. ప్రతీన ఇక్కడ సమాసం మన సమాసంలో చూడకూడదు. ఉదాహరణకి శాకస్య లేశ, శాకము అంటే కూర, మనం వండుకున్న కూర. శాకస్య లేశ కూర యొక్క కొద్ది అమౌంట్, లేశ అంటే చాలా కొద్ది పరిమాణము, శాక ప్రతి అవుతుంది. శాకస్యలో మనకు అలౌకిక విగ్రహం ఏంటి, శాక న్యస్ అవుతుంది. లేశ అనే దానికి మనం అవ్యయం ప్రతి అని తెచ్చుకుంటాము, శాక న్యస్ ప్రతి అవుతుంది. తర్వాత ఉపసర్జనం అవుతుంది, కానీ ఈ ప్రతి అనేది తృతీయలో ఉంది మనకి సూత్రంలో, సుపు ప్రతిన, కాబట్టి ప్రతి అనేది అక్కడే ఉంటుంది, పూర్వానికి రాదు. నాకు మళ్ళీ ఇది వచ్చిందండి గురువు గారు, పర్లేదు కంటిన్యూ చేద్దాం. ఓకే, శాక ప్రతి అవుతుంది. శాక ప్రతి అంటే ప్రతి అనేది పూర్వానికి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే సూత్రంలో ప్రతిన అనేది తృతీయలో ఉంది కాబట్టి అలాగే ఉంటుంది. అలాగే
రెండోది ఇది ఉత్తర పదంలో ఉంది, అవ్యయం ఉత్తర పదంలో ఉంది. మనకి మిగతా అవ్యయాలు అన్నీ కూడా పూర్వ పదాల్లో వస్తున్నాయి, ఈ రెండు మాత్రం ఉత్తర పదాల్లోకి వస్తున్నాయి. అక్ష శలాక సంఖ్యాహ పరిణా, అక్ష శబ్దము, శలాక శబ్దము, సంఖ్యా శబ్దము పరి అనే అవ్యయంతో కలిసి సమసిస్తాయి. అక్షేణ విపరీతం వృత్తం, అక్షేణ అంటే పాచికలు, పాచికలు వేసినప్పుడు ఓడిపోయాడు, పరాజయం పొందుతాడు, అక్ష పరి అవుతోంది. ఈ పరి అనే పదము అవ్యయము, కానీ సూత్రంలో తృతీయాలో ఉంది కాబట్టి మనకి పూర్వంకి రావట్ల. అక్ష అనేది ప్రథమాలో ఉంది కాబట్టి అక్ష ప్రథమాలో ఉంది, మనకి ఇక్కడ పూర్వంలో ఉంది. అక్షపరి, శలాకపరి, ఏకపరి ఈ మూడు కూడా పరి అనే అవ్యయము ఉత్తర పదంగా ఉంది. సుపు ప్రతిన మాత్రార్థేలో ప్రతి అనే అవ్యయము ఉత్తర పదంగా ఉంది. సుప్ ఏమో సుబంతం, శాఖ ప్రథమా నిర్దిష్టంలో ఉంది. సుప్ అంటే సుబంతం. ఇక్కడ ఈ శాఖ అనేది ప్రథమా నిర్దిష్టం పైన మనకి, మనం సమాసంలో చూసుకోకూడదు, సూత్రంలో చూసుకున్నాం. కాబట్టి అవ్యయము ఉత్తర పదంగా ఉన్న సూత్రాలు రెండు, మిగతావన్నీ కూడా మనకి పూర్వంలో వస్తాయి. కాబట్టి ఈజీగా గుర్తుంటాయి. మనం కళ్ళు మూసుకొని, మీరు ఇప్పుడు కళ్ళు మూసుకొని గుర్తు తెచ్చుకోండి. అవ్యయము ఉత్తర పదంగా ఎలా వస్తుంది అని అంటే రెండు సూత్రాల ద్వారా వస్తుంది. ఒకటి సుప్ ప్రతినా మాత్రార్థేలో శాకస్య లేశ అనేది శాఖ ప్రతి అవుతుంది. అక్ష శలాక సంఖ్యా పరిణాలో అక్షపరి, శలాకపరి, ఏకపరి అవుతుంది. ఇది అవ్యయం ఉత్తర పదంగా. తర్వాత ఒక రెండు సూత్రాలు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటాయని ఒక స్లైడ్లో పెట్టాను. యథా అసాదృశ్యే, యథా అనే అవ్యయము సాదృశ్యవాచకం కాకపోతే, అంటే సాదృశ్యం అంటే పోలిక చెప్పకుండా ఉంటే యథా అనే అవ్యయము అది అసాదృశ్య అయినప్పుడు యథావృద్ధం ఉంటుంది. యథావృద్ధం అనేది విగ్రహవాక్యం ఏమిటి? యథావృద్ధం బ్రాహ్మణానాం ఆమంత్రస్వ, అంటే వృద్ధులైన బ్రాహ్మణులు ముందుగా పిలవండి. అంటే యథా అనేది ఏంటంటే వాళ్ళని ముందుగా పిలవండి, ఆమంత్రస్వ వాళ్ళని ఆహ్వానించండి. బ్రాహ్మణుల్ని ఎలాగ ఆహ్వానించాలి? ముందు బాగా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళని, తర్వాత తక్కువ వయసు ఉన్న వాళ్ళని. యథా అనేది, ఈ యథ అంటే ముందు పెద్దవాళ్ళని తర్వాత చిన్నవాళ్ళని పిలవడం అనేది పోలిక లేదు ఇక్కడ. కాబట్టి యథావృద్ధం అనేది ఈ సూత్రం కింద వస్తుంది. యథా అసాదృశ్యే, అసాదృశ్యం అంటే సాదృశ్యము కాని వాచకము, పోలిక కాని వాచకము. అక్కడ మనము అవ్యయము విభక్తి అక్కడ యథా అనుకున్నప్పుడు యథాశక్తి అనుకున్నాము. అక్కడ పోలిక వచ్చింది, మనకి పోలికలు ఉన్నాయి. అక్కడ 3-4 పోలికలు ఉన్నాయి. అక్కడ పోలికలు ఉన్నప్పుడేమో ఆ సూత్రంలోకి వెళ్ళినాయి. అవ్యయం యథా అర్థంలో అక్కడ పోలికలు ఉన్నాయి, ఇక్కడ పోలిక లేదు కాబట్టి వేరే సూత్రం కింద తీసుకొచ్చాడు. యథా అసాదృశ్యే, పోలిక లేనప్పుడు. రెండవది యావత్ అవధారణే, యావత్ అనేది అవ్యయం, అవధారణ అర్థంలో యావత్ అవధారణే, యావత్ అనేది అవ్యయము, అవధారణ అర్థంలో. యావంతః శ్లోకాః అచ్యుత ప్రణామాః, అంటే అన్ని శ్లోకాలు, యావత్ శ్లోకాలు కూడా అచ్యుతుణ్ణి స్తుతించేవే అనేది యావత్ శ్లోకం. అది సంధి అయ్యి యావత్ శ్లోకం అయింది. యావత్ శ్లోకం, యావంతః శ్లోకాః అనేది విగ్రహవాక్యం అయితే మనకు సమాస పదం వచ్చి యావత్ శ్లోకం అయింది. ఈ యావత్ అనే అవ్యయము అవధారణ అర్థంలో వచ్చింది ఇక్కడ, అవధారణ అర్థంలో. సో ఈ రెండు ఒక స్లైడ్లో ఎందుకు పెట్టానంటే, యకారంతో మొదలైన ఈ రెండు సూత్రాలు మనకి యథా అసాదృశ్య, యావత్ అవధారణ అనేది మనకు గుర్తుంటాయి. మళ్ళీ మనం ఈ స్లైడ్ గుర్తు తెచ్చుకుంటే యథా అసాదృశ్యే, యావత్ అవధారణే, ఈ రెండు ఒక స్లైడ్లో పెట్టిన కారణం ఏంటంటే ఈ యకారంతో స్టార్ట్ అయ్యి ఈ రెండు కూడా ఒక చోట పెట్టాను. దాని తర్వాత విభాష, ఇక్కడి నుంచి అన్ని సమాసాలన్నీ కూడా వికల్పంగా అవుతాయి. ఎక్కడన్నా ఎక్సెప్షన్ ఉంటే నిత్య సమాసం అని చెప్తారు అక్కడ. కాబట్టి ఇక్కడి నుంచి వచ్చేవన్నీ కూడా విభాష అంటే వికల్పంగా ఉంటాయి. అంటే రెండు చెప్పొచ్చు మనం, రెండు సమాస పదం చెప్పొచ్చు, విగ్రహవాక్యం చెప్పొచ్చు. అలా ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికన్నా? లేవు సార్. నాకు చిన్న డౌట్ అండి, ఈ యథా జ్యేష్టంకి యథా వృద్ధంకి ఏమిటి తేడా? యథా జ్యేష్టం అంటే యథా అనుపూర్వం అని వచ్చింది అక్కడ. అవును అనుపూర్వం, జ్యేష్ఠ అనుపూర్వం. అవును, కానీ అర్థం ఒకటే కదా. అక్కడ జ్యేష్టం అనే పదం దగ్గర మనం అనుపూర్వం అన్నాం, అంటే క్రమంలో రావడం. అక్కడ క్రమంలో రావడం. అది కూడా యథా అనే
పదం కాదు, అది ఆనుపూర్వం అనే పదం మనకి. జ్యేష్టం ఓకే ఆనుపూర్వం, సరే సార్. అక్కడ యథా ఓకే తీసుకోలేదు మనం. సార్. యథా ఓకే ఆనుపూర్వం, ఆనుపూర్వం అనేది అణు అవ్యయం తీసుకున్నాము. అప్పుడు జ్యేష్టం, జ్యేష్టం అణు తీసుకున్నాము. తర్వాత అణు జ్యేష్టం అయింది అక్కడ మనకి. అణు జ్యేష్ఠ, అణు జ్యేష్ఠకి సు వచ్చింది, ప్రాతిపదిక సు వచ్చింది. ఆ సు ఆదేశంలో మనకు అమ్మ వచ్చింది అక్కడ. నా అవి భావాత్ దాంతో అమ్మ వచ్చింది అక్కడ. ఓకే యథా జ్యేష్టం అనలేదు మనకు, అక్కడ ఇచ్చింది యథా అను జ్యేష్టం అన్నాము. జ్యేష్టం ఆనుపూర్వం అక్కడ యథా అనలేదు. ఓకే ఇక్కడ యథా అసాదృశ్య అన్నాము. అర్థమైంది కదా. యావత్ అవధారణే చూసుకున్నాము. ఈ రెండు ఒక స్లైడ్ లో పెట్టిన కారణం అది గుర్తుంటాయని మనకి. తర్వాత స్లైడు ఒక క్లస్టర్ గా తీసుకున్నాను. ఈ మూడు ఒకటే క్లస్టర్ గా ఉంది, ఉపయోగపడతాయి, అందుకని ఒక క్లస్టర్ లో పెట్టాను. సంఖ్యా వంశేన, ఆ స్లైడ్ చూడండి మీరు. సంఖ్యా వంశేన ఒక సూత్రము, నదీభిశ్చ అనదర్ సూత్రము, అన్య పదార్థే చ సంజ్ఞాయ మూడో సూత్రం. ఈ మూడు కూడా ఒకే గ్రూప్ లో పెట్టాను. కారణం చెప్తాను నేను. సంఖ్యా వంశేన అంటే ఇది మనకు అవ్యయీభావ సమాసం. సంఖ్య అనే పేరు వచ్చినా కూడా మనకు ద్విగు సమాసంలోకి రాలేదు ఇక్కడ. అక్కడ ద్విగు సమాసానికి వెళ్ళినప్పుడు వేరే చెప్తాం ఆ కండిషన్స్. సంఖ్య ఉంటే ద్విగు అవుతుంది అనేది కరెక్ట్ కాదు. అది సంఖ్య ఉన్నా కూడా అక్కడ మూడు కండిషన్స్ వస్తాయి ద్విగు సమాసంలో మనకు. ఇక్కడ ఆ సంఖ్య ఉన్నా కూడా అవి రాలేదు కాబట్టి మనం దీని కింద తీసుకున్నాం, అవ్యయీభావ సమాసం కింద తీసుకున్నాం. సంఖ్యా వంశేన అంటే ఇక్కడ రెండు కండిషన్స్, ఒకటి సంఖ్య, రెండు వంశము. ఈ వంశము అనేది రెండు రకాలు, ఒకటి జన్మ సంబంధము, రెండు గురు పరంపర ద్వారా వచ్చేది వంశము. సంఖ్య ఉండాలి, వంశము ఉండాలి. ద్విముని వ్యాకరణస్య విగ్రహవాక్యం అయితే మనకు ద్విముని అనేది సమాస పదం వచ్చింది, మనకు సమస్త పదం వచ్చింది. ద్విముని ఇద్దరు మునులు, వ్యాకరణస్య ద్విముని. త్రిముని వ్యాకరణం త్రిముని అవుతుంది. ఇక్కడ సంఖ్య ఉంది, వంశం ఉంది, కానీ ఇక్కడ వికల్పంగా వాడాలి. మనకి ఇందాక విభాషా సూత్రం రాశాం కాబట్టి నిత్య సమాసము అని చెప్పకుండా ఉంటే మనకు అన్ని వరుసగా మనకు వికల్పాలే వస్తాయి ఇక్కడి నుంచి. ఇక్కడ నిత్యం అని చెప్పలేదు కాబట్టి మనం ద్విముని వ్యాకరణస్య అనుకోవచ్చు, రాసుకోవచ్చు, ద్విముని అని రాసుకోవచ్చు. త్రిముని వ్యాకరణం త్రిముని, ఇది జన్మ సంబంధం. రెండవది గురు పరంపర, ఏకవింశతి భారద్వాజ వంశానికి చెందినవాడు అనేది ఉద్దేశంలో ఈ వంశం గురించి చెప్తున్నాడు. ఏక సంఖ్య, భారద్వాజం వంశానికి సంబంధించి. ఏకవింశతి అంటే 21 ఋషులు, ఏకవింశతి 21 సంఖ్య, భారద్వాజం వంశానికి సంబంధించింది. సో సంఖ్యా వంశానాలో మనకి ద్విముని, త్రిముని, ఏకవింశతి, భారద్వాజం. జన్మ సంబంధం అయితేనేమో మొదటిది గురు పరంపర, ద్విముని త్రిముని గురు పరంపర. జన్మ సంబంధం ఏమో ఏకవింశతి భారద్వాజం. జన్మ సంబంధం అంటే భారద్వాజ వంశం కాబట్టి ఇది జన్మ సంబంధం. గురు పరంపర ఏమో ద్విముని త్రిముని. రెండవ సూత్రము నదీభిహి చ. దీనిలో సంఖ్య అనేది మనకు అనువర్తిస్తుంది. ఇక్కడ నది అనేది ఎక్స్ట్రాగా వస్తుంది, సంఖ్య ప్లస్ నది. పైనేమో సంఖ్య ప్లస్ వంశము, ఇది సంఖ్య ప్లస్ నది అవుతుంది. సప్తానాం గంగానాం సమాహార, సప్తగంగం అవుతుంది. సప్తానాం గంగానాం సమాహార. మనకి ఇక్కడ సప్త అనేది సంఖ్యను తెలుస్తుంది, గంగం అనేది నదిని తెలియజేస్తుంది. సప్తానాం గంగానాం సమాహార. అలాగే ద్వయోహో యమునానాం సమాహార, ద్వి యమునం, రెండు యమునలు కలిసే చోటు. పైనేమో 7 గంగలు కలిసే చోటు. సప్తగంగం ద్వి యమునం. ఈ రెండిటికి ఎందుకు సంబంధం చెప్పానంటే పైన సంఖ్యా వంశం ఉంది, కింద సంఖ్యా నది ఉంది. ఇది కంటిన్యూషన్ అవుతుంది, సంఖ్య అనేది కంటిన్యూ అయింది. మూడో దానిలోకి వచ్చేసరికి ఏమైంది, మనకి ఈ నది అనువర్తిస్తోంది, సంజ్ఞ వస్తుంది. మూడోది అన్య పదార్థే చ సంజ్ఞాయాం, అన్య పద అర్థే చ. అన్య పదం అంటే చెప్పిన పదము కంటే వేరే అర్థంలో సంజ్ఞా రూపంలో వస్తుంది ఇక్కడ. అన్య పదార్థం అంటే మెటీరియల్ కాదు, ఇక్కడ పదం యొక్క అర్థం అన్యంగా ఉంటుంది, చెప్పిన దానికంటే అన్యంగా ఉంటుంది. అన్య పద అర్థేచ సంజ్ఞాయాం, ఇది సంజ్ఞగా ఉంటుంది. నదీభిహి, ఇక్కడేమైంది మనకి ఆ పైన నది అనువర్తించింది, సంజ్ఞ యాడ్ అయింది మనకి. ఉన్మత్త గంగం, ఉన్మత్త అనేది మామూలు అర్థం ఏంటంటే ఉన్మత్త అంటే ఉద్ధృతమైన,
విపరీతంగా ప్రవహిస్తున్నటువంటి, కానీ ఇక్కడ ఉన్మత్త అనేది ఒక ప్రాంతం పేరు చెప్పాడు కాబట్టి ఒక సంజ్ఞ, ఇది వాయిస్ లోగా ఉంది, కొంచెం దగ్గర పెట్టి పేరు చెప్తారా? సంజ్ఞగా వాడాడు కాబట్టి ఉన్మత్త అర్థంలో వాడుతున్నాడు ఇక్కడ. అలాగే ఇప్పుడు వినబడుతోందా? లేకపోతే 2 నిమిషాలు టైం ఇస్తారా? నేను ల్యాప్టాప్ వచ్చింది, మళ్ళీ అది ఆన్ చేసుకోనా? గురుగారు, ప్రసాద్ గారు, ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి, నేను ఇది క్లోజ్ చేసి దానిలోకి వస్తాను. అలాగే అలాగే. ఓకే సార్, am I back now? వెరీ గుడ్. ఓకే. ఈ క్లస్టర్కి ఏమన్నారు? ఈ మూడింటి క్లస్టర్ పేరు ఏమన్నా, దేనికి అన్నారు ఇది? 3 క్లస్టర్లో ఏమున్నాయంటే, మొదటి దానిలో సంఖ్య వంశం ఉన్నాయండి. అవును. రెండవ దానిలో సంఖ్య నది ఉన్నాయి. అవును. మూడవ దానిలో నది సంజ్ఞ ఉన్నాయి. అవును. అందుకని ఈ 3 కూడా ఒక గ్రూప్ లాగా పెట్టుకున్నాం మనం. గుర్తుంటాయి మనకి. సంఖ్యా వంశేన నదీభిశ్చ అన్య పదార్థేచ సంజ్ఞాయాం. మొదటి దానిలో సంఖ్యా వంశం ఉన్నాయి, రెండో దానిలో సంఖ్యా నది ఉంది, మూడో దానిలో నది సంజ్ఞ ఉంది. అందుకని ఒక గ్రూప్గా పెట్టుకున్నాం. అర్థమైందండి? అర్థమైంది. సో ఇప్పుడు ఇవాళ కవర్ చేసుకోదలుచుకున్నది ఇదండి. మనం సుమారుగా ఇవాళ ఒక 15 అది ఒకటైతే 16, అవ్యయం ఒకటైతే 16. అది కాకుండా మనం కవర్ చేసినవి ఏంటంటే అవ్యయీభావచ అకాలే కవర్ చేసాం ఒకటి, సుప్రతినా మాత్రాదే అక్షశలాక సంఖ్య, ఏక విభక్తి చ అపూర్వ నిపాతే, గోస్త్రీయ ఉపసర్జనస్య యథాసదృశ్య యావత్ అవతారణే విభాష, సంఖ్యావంశేన నదీభిశ్చ అన్య పదార్థే చ. ఇంకొకటి మిగిలింది, అది చెప్తాను. తృతీయ సప్తమ్యో బహుళం. ఈ సూత్రంలో గారు నమస్తే అండి. ఉన్మత్తకంగా చెప్పినప్పుడు మీ వాయిస్ సరిగ్గా వినిపించలేదండి. ఏది చెప్పినప్పుడు అండి? ఉన్మత్తకంగా చెప్పినప్పుడు. ఓకే. ఆ సూత్రం ఏమిటంటే, ఇప్పుడు వినపడుతోందండి? వినిపిస్తానండి. ఉన్మత్తకంగా చెప్పినప్పుడు ఆ సూత్రం ఏమిటంటే, అన్య పదార్థే చ సంజ్ఞాయాం అండి. పదార్థే అనేది మెటీరియల్ కాదు, అన్య పద అర్థే చ సంజ్ఞాయాం. చెప్పిన పదం కంటే వేరే అర్థంలో వాడబడుతుంది సంజ్ఞ రూపంలో. ఇక్కడ ఉన్మత్త గంగం అనేది, ఉన్మత్త అనే పదం మామూలు అర్థంలో అయితే ఉద్ధృతమైన, విపరీతంగా ప్రవహిస్తున్నటువంటి అర్థం. కానీ ఇందులో ఉన్మత్త అనేది ఒక సంజ్ఞగా వాడాడు, ఒక ప్రాంతం పేరు, అది ఒక సంజ్ఞ. అది ఉన్మత్త గంగం అంటే ఆ ప్రాంతం పేరు ఉన్మత్త గంగం. గంగ ఉన్నటువంటి ప్రదేశం పేరు ఉన్మత్త ప్రదేశం పేరు. లోహిత గంగం అంటే ఇది దేశవాచకం, కృష్ణ గంగం అంటే సంజ్ఞావాచకం. ఈ 3 కూడా ఉన్మత్త, లోహిత, కృష్ణ అనేవి వాటి అర్థంలో కాకుండా సంజ్ఞ అర్థంలో వాడాడు. ఈ 3 క్లస్టర్ ఎందుకు చేశానంటే, సంఖ్యావంశేనలో సంఖ్యావంశం వస్తుంది, నదీ విషయాలో సంఖ్యా నది వస్తుంది, అన్య పదార్థేచ సంజ్ఞాయాంలో నదీను సంజ్ఞ వస్తుంది. అందుకని ఇది క్లస్టర్ చేశాను, గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటాయి. తర్వాత సూత్రం తృతీయ ఏమండి? ఇది నిత్య సమాసం కదండి? ఏదండి ఇది? అన్య పదార్థేచ సంజ్ఞాయాం. ఇందులో వేరేకి అవకాశం లేదు, ఎందుకంటే ఇది వేరే అర్థంలో వాడాడు కదా ఆల్రెడీ. వికల్పానికి అవకాశం లేదు. అదే ఉన్మత్త గంగం సంజ్ఞగాడు వాడాడు, వేరే అర్థంలో వాడడానికి లేదు, ఎందుకంటే సంజ్ఞ కింద వాడాడు ఇక్కడ. అలాగే నెక్స్ట్ సూత్రం తృతీయ సప్తమ్యః బహుళం. అదంతమగు అవ్యయీభావ సమాసమున అదంతం ఉండాలి, అవ్యయీభావ సమాసంలో అదంతం రావాలి. తృతీయ సప్తమి విభక్తులు పరమకున్నప్పుడు ఈ సూత్రం బహుళంగా వస్తుంది, భావం వస్తుంది. మనకు అంతకుముందు ఒక సూత్రంలో మనం చదువుకున్నాం, దిశయోహు మధ్యే అన్నప్పుడు అపదిశం అనే అది సాధించుకున్నాం. ఇప్పుడు ఇవాళ చదవలేదు మనం, కావాలంటే రేపు చెప్తాను నేను. అది
అది అపదిశం అనేది మనం చివరిలో అమ్మాదేశం తెచ్చుకున్నాం. అపదిశ అవుతుంది. దిశయోహ మధ్యే మన సేమ్ స్టాండర్డ్ మనం పెట్టుకోవచ్చు. ఏది గురువు ఈయన చెప్పిన ఇది ఇక్కడ పెట్టుకోవచ్చు మనం. దిశయోహ మధ్య అనుకోండి. దిశయోహ మధ్య అనే లౌకిక విగ్రహ వాక్యమందు దిశ ఓస్ మధ్యకి అవ్యయం మనం ఏం తెచ్చుకుంటాం, అపా తెచ్చుకున్నాం. మధ్యకి అప, దిశ ఓస్ అప, దిశ ఓస్ అప వచ్చినప్పుడు తృతీయ సప్తమ్యో అది కంటిన్యూ చేస్తాం. అక్కడ తృతీయ సప్తమ్యో బహుళం అనే దానిలో కృతజ్ఞత సమాసార్చ ప్రాతిపజ్ఞ సంధి చేసుకొని సుపోధాతు ప్రాతిపదికతో లుక్కు చేసుకొని ప్రథమానిర్దిశ ఉపసర్జన చేసుకొని ఉపసర్జనం పూర్వం చేసుకుంటే మనకి అపదిశ వచ్చింది. అపదిశకి మనం ప్రాతిపదిక సంజ్ఞ చేసుకుంటే అపదిశ సు వచ్చింది. ఈ సు అనేది ఇక్కడ లోపం రాదు, ఎందుకంటే దిశ అనేది అదంతం కాబట్టి మనకు అమ్మాదేశం తెచ్చుకోవాలి. నా అవ్యయీ భావాత్ అనే దాంతో అమ్మాదేశం తెచ్చుకుంటే అపదిశం అయింది. ఈ అపదిశానికి బహుళంగా చెప్తున్నాడు ఈ సూత్రం ఎక్స్ట్రా. అదేమిటి, తృతీయ సప్తమి కూడా వాడొచ్చు అన్నాడు. బహుళం అనే అర్థం ఏంటంటే ఒక పక్షంలో అది రావచ్చు, రెండవ పక్షంలో రాకపోవచ్చు, మూడో పక్షంలో వేరేది ఏదన్నా రావచ్చు. ఇది బహుళం. వికల్పం అంటే ఒకటి రావచ్చు, రెండోది రావచ్చు, మనకి రెండు వాడుకోవచ్చు. ఇందాక మనం రకరకాలు చెప్పుకున్నాం కదా వికల్పంగా వచ్చేవి. చాలా ఉన్నాయి వికల్పంగా వచ్చేవి. ఓకే, సో ఈ సూత్రంతో ఏమవుతుంది, మనకి తృతీయ సప్తమి విభక్తులు కూడా మనకు అపదిశతోటి వాడుకోవచ్చు అన్నాడు. బహుళంగా వాడుకోవచ్చు అన్నాడు. ఎలాగా, అపదిశం, అపదిశం అనేది వాడుకుంటాం, అపదిశేన తృతీయలో వాడుకుంటాం, అపదిశే సప్తమిలో వాడుకుంటాం ఈ సూత్రంతో. ఈ అపదిశం అనేది మనం మన గురువు గారు చెప్పిన స్టాండర్డ్ ఫార్మాట్లో తెచ్చుకోవచ్చు. మనం దిశయోహో మధ్యే అంటే రెండు దిశల మధ్య అని అర్థం. దిశయోహో, యోహో దిశ, ఓస్ మధ్యే, మధ్య అనే దానికి మనం అప అనే అవ్యయం తెచ్చుకుంటాం. దిశ ఓస్ అప వచ్చిన తర్వాత మనం ఈ స్టాండర్డ్ అన్ని సూత్రాలు తెచ్చుకొని మనం ద్వారా అమ్మాదేశం తెచ్చుకొని అపదిశం చేసుకుంటాం అక్కడ. సో ఈవేళ ఇంతవరకు చెప్పదలుచుకున్నా అండి. రేపు మిగిలిన చెప్పుకున్నాం. రేపటితోటి మనకి అవ్యయీ భావ సమాసాలు అయిపోతాయి. ఇవాళ కనీసం ఒక 18, 19 సూత్రాలు చెప్పుకున్నాం మనం. అవ్యయం ఒకటి, అవ్యయం విభక్తార్థంలో అలాంటివి అక్కడే 16 ఉన్నాయి మనకి. ఎన్ని చెప్పుకున్నాం ఇవాళ మనం. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోవడానికి ఒకసారి రీక్యాపిచులేట్ చేస్తానండి. గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఒకటేమో అన్ని స్టెప్స్ చూసుకున్నాం కదా, మీకు ఏది సమాసం చేయడానికి కావాల్సిన స్టెప్స్ అన్ని చూసుకున్నాం. సమర్థ పదవిధి అని, ప్రాకడార సమాసం అని అవన్నీ చెప్పుకున్నాం. సూప్ సూప, సహసూప, సుపోధాతు పదవి ఇవన్నీ చెప్పుకున్నాం. రెండవది ఏం చెప్పుకున్నాం, ఉపసర్జనానికి రిలేటెడ్ సూత్రాలు ఒక 4 చెప్పుకున్నాం. ఇందాక చెప్పుకున్నాం కదా ఉపసర్జనానికి రిలేటెడ్వి. ఒకటి ప్రథమానిర్దిష్టం, తర్వాత ఉపసర్జన సంజ్ఞ పూర్వం, తర్వాత ఏక విభక్తి చ అపూర్వ నిపాతే. ఏక విభక్తి ఉన్నప్పుడు ఉపసర్జన సంజ్ఞ వస్తుంది కానీ పూర్వ నిపాత కాదు. ఎగ్జాంపుల్ మనం నిష్క్రాంత కౌసంవ్య అని చెప్పుకున్నాం మనం. అలాగే గోస్త్రీయో ఉపసర్జనస్య అన్నప్పుడు గోశబ్దము స్త్రీ ప్రత్యాంతము ఉపసర్జన సంజ్ఞ అయినప్పుడు దీర్ఘానికి హ్రస్వం వస్తుంది. ఈ ఉపసర్జనానికి సంబంధించినవి ఈ 3-4 సూత్రాలు ఇవాళ చదువుకున్నాం మనం. తర్వాత అవ్యయీ భావంలో ఆ 16 చదువుకున్నాం. ఆ 16లో మూడు డిఫరెన్సెస్ చూసుకున్నాం. ఒకటి, అదంతమైతే ఏమొస్తుంది, మనకు అమ్మాదేశం వస్తుంది. చివరి ప్రాతిపదికనప్పుడు మనం చేర్చుకున్నప్పుడు సు ఉన్నప్పుడు సు లోపం రాదు, కానీ సు స్థానంలో అమ్మ ఆదేశం వస్తుంది. నా అవ్యయీ భావాత్ అనే సూత్రంతో పంచమీ విభక్తి తప్ప అది కనుక అదంతం కాకపోతే అది హరి ఈకారం కానీ అను విష్ణు ఉకారం కానీ అయినప్పుడు మనకు సు లోపం వస్తుంది, అక్కడ అమ్మాదేశం రాదు. మామూలుగా సుప్ లోపం చేసుకుంటాం. అవ్యయ దాత్ ఆప్సుపహ అనే సూత్రంతో లాస్ట్లో సుప్ లోపం చేసుకుంటాం. సో అవ్యయం చదువుకున్నాం. తర్వాత ఇంకొక క్లస్టర్ ఏం చదువుకున్నాం, అవ్యయం నార్మల్గా పూర్వపదంలోనే ఉంటుంది. మనకి చాలా వచ్చినవన్నీ కూడా పూర్వపదంలో ఉన్నాయి.
ఉత్తర పదంలో వచ్చేవి ఎక్సెప్షనల్ 2 చెప్పుకున్నాం, అది బాగా గుర్తుంటాయి మనకి. శాఖ ప్రతి, అక్షపరి. ఒక ప్రతి, పరి. శాఖ ప్రతి అంటే సుప్ ప్రతిన మాత్రార్థే అని చెప్పుకున్నాము. శాఖస్య లేశః శాఖ ప్రతి అవుతుంది మాత్రార్థంలో. అక్షపరి, అక్ష శలాక సంఖ్య పరిణ అన్నదానిలో పరి అనేది ఉత్తర పదంలో ఉంటుంది. ఎందుకంటే పరిణ సూత్రంలో మనకి తృతీయలో ఉంది కాబట్టి పరి మనకు పూర్వనిపోత కాదు. ప్రతినా, ప్రతి అనే అవ్యయం తృతీయలో ఉంది కాబట్టి ప్రతి అనేది మనకు ఉత్తర పదంలోనే ఉంటుంది. ఈ 2 ఉత్తర పదంలో ఉన్నాయి. తర్వాత మనం యకారంతో యథా అదృశ్య యథా అసాదృశ్యే యావత్ అవధారణ 2 చదువుకున్నాం. తర్వాత విభాష అని అధికార సూత్రం చదువుకున్నాం. తర్వాత ఒక క్లస్టర్ చదువుకున్నాం. సంఖ్య వంశ ఒక సూత్రంలో వచ్చినాయి, సంఖ్యా వంశేన. సంఖ్య నది, నదీభిశ్చ అని 2వ సూత్రంలో వచ్చింది. నది సంజ్ఞ 3వ సూత్రంలో వచ్చింది. అన్య పదార్థేచ సంజ్ఞాయాం. ఈ 3 ఒక ఈ 3 ఒక క్లస్టర్ కింద గుర్తుపెట్టుకుంటే సంఖ్యా వంశేనాలో సంఖ్యా వంశ వచ్చింది, నదీభిశ్చాలో సంఖ్యా నది వచ్చింది, అన్య పదార్థేచ సంజ్ఞాయంలో నది సంజ్ఞ వచ్చినాయి. ఈ 3 ఒక క్లస్టర్ కింద చదువుకున్నాం. తర్వాత తృతీయ సప్తమ్యోహ బహుళం అనే దానిలో అపదిశంతో పాటు తృతీయ సప్తమి కూడా వస్తే బహుళంగా వస్తాయని మనం చదువుకున్నాము. అపదిశం అనేది మనకి ఆ స్టాండర్డ్ ఫార్మాట్, గురువు గారు చెప్పిన స్టాండర్డ్ ఫార్మాట్లో వేసుకొని చివరిలో అమ్మాదేశం తెచ్చుకుంటాము. ఈ సూత్రంతో తృతీయ సప్తమి కూడా వస్తాయని చెప్పుకున్నాము. ఇవి కవర్ చేద్దాం అనుకున్నా అండి. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను మీకు, గ్రూప్స్ కింద చెప్పాను. గుర్తుంటాయి, నాకైతే ఇలా గుర్తుంటున్నాయి. ఎవరికన్నా ఇంకో వేరే విధంగా గుర్తుపెట్టుకుంటే ఎవరిష్టం వాళ్ళది, ఎవరికి వీలైతే ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇవాళ పాఠం నాది అయిపోయిందండి. రేపు అవ్యయ భావ సమాసంలో మిగిలింది కంప్లీట్ చేసేస్తాం. రేపటితోటి అవ్యయ భావ సమాసం అయిపోతుంది. చాలా బాగా చెప్పారండి. ఇవాళ నోట్స్ పంపిస్తాను, రేపటి దానికి ఇవాళ నోట్స్ పంపిస్తాను. నేను రాసుకున్న నోట్స్ కూడా ఈ గ్రూప్స్ లోనే పెట్టాను, గుర్తు పెట్టుకోవడానికి వీలుగా ఉండేట్లుగా స్లైడ్స్ చేసి పంపించాను. చాలా థ్యాంక్స్. బాగా చెప్పారండి. యకారంతో ఉన్న సూత్రాలు, అవ్యయం ఉత్తర పదం ఉన్న సూత్రాలు, సంఖ్య నదితో వచ్చే సూత్రాలు, ఉపసర్జన సూత్రాలు, అన్య పదార్థం ఇవన్నీ చక్కగా వివరించారండి. చాలా చాలా ధన్యవాదాలండి. నా వరకు నేను ఎంతో చదువుకున్నా కానీ ఈ విభాగం చేసుకుంటే కొంచెం ఈజీగా అర్థమయ్యేట్లుగా ఉంది. ఇప్పుడు శాఖపతిని అక్షపరి కూడా చాలా బాగా చెప్పారండి. అలా చెప్పడం బాగా చెప్పారు. ఇంకెప్పటికీ మర్చిపోకుండా అది స్లైడ్ లో అక్కడ రాగానే ఎగ్జామ్ లో ఈ 2 ఇందులోకి వస్తాయి అని చాలా చక్కగా వివరించారండి. చాలా బాగుందండి. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఇప్పుడు చెప్పుకున్న వాటిలో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఒకసారి ఈ తృతీయ సప్తమియో బహుళ అని చెప్పారు, అది అర్థం కాలేదు. ఓకే అండి. ఇప్పుడు మనము దిశయోహ మధ్య అనేది రెగ్యులర్ సూత్రంతో తెచ్చుకుంటాం కదా, వేరే సూత్రాలతో. ఇప్పుడు స్టాండర్డ్ ఫార్మాట్ ఉంది కదా మనకి, అది నా అవ్యయ భావాత్ పంచమితోటి అమ్మ ఆదేశం తెచ్చుకొని అపదిశం అవుతుంది మనకి. దిశయోహ మధ్య కదా, విగ్రహవాక్యం ఏమిటి? దిశయోహ మధ్యే అంటే 2 దిశల మధ్య అన్నప్పుడు అలౌకిక విగ్రహం వాక్యం ఏమవుతుందంటే దిశ ఓస్ మధ్యే. ఈ మధ్య అనే దానికి మనం అవ్యయం తెచ్చుకుంటాం, అప అనే అవ్యయం తెచ్చుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? దిశ ఓస్ అప అయింది. దానికి ప్రాతిపదిక సంజ్ఞ ఇచ్చుకొని ప్రాతిపదిక సంజ్ఞని సుపోధాతు లోపం చేసుకుంటే దిశ అప అయింది. పూర్వనిపాతం చేసుకుంటే అపదిశ అయింది. అపదిశ అయిన తర్వాత దాని ప్రాతిపదిక సంజ్ఞ చేసుకొని సు తెచ్చుకుంటాం, అపదిశ షు అయింది. ఈ లోపం రాదు అక్కడ. ఎందుకని? అకారం ఉంది, అదంతమైంది. ఇక్కడ శకారంలో ఆదంతం ఉంది, అకారం ఉంది కాబట్టి అమ్మాదేశం తెచ్చుకుంటాం, అపదిశం అయింది ఆ సూత్రంతో. ఈ సూత్రంతో అపదిశం అనే పదమే బహుళంగా తృతీయ సప్తమిలో కూడా వాడుకోవచ్చు అని చెప్తున్నాడు. అదే పదం ఈ సూత్రంతో. అపదిశంకి ఈ సూత్రం కాదు. అపదిశేన, అపదిశే, తృతీయలో అపదిశేన, సప్తమి అపదిశే, ఈ కూడా
బహుళంగా వస్తాయి, ఈ సూత్రంతో బహుళంగా వస్తాయని చెప్తాను. మీకు అర్థమైందా? బహుళం అంటే ఒక పక్షంలో రావచ్చు, ఒక పక్షంలో రాకపోవచ్చు, ఇంకొక పక్షంలో వేరే విధంగా రావచ్చు. ఇక్కడ మనకి బహుళంగా వచ్చినాయి కాబట్టి అపదిశం అనేది మనకి ఆల్రెడీ ఉంది. దానికి ఈ సూత్రం ద్వారా తృతీయ తెచ్చుకోవచ్చు, ఈ సూత్రం ద్వారా మనం సప్తమి కూడా తెచ్చుకోవచ్చు. అపదిశం ఉంది, అపదిశంకి మనం అపదిశం ఉంది, అపదిశంకి అపదిశేన తృతీయలో చెప్పుకోవచ్చు, అపదిశే సప్తమిలో చెప్పుకోవచ్చు అనేది ఈ సూత్రం ద్వారా చెప్తున్నాం. తృతీయ సప్తమి, సప్తమిలో బహుళం అన్నాడు. నీకు అర్థమైందా? ఒకవేళ వాళ్ళు అపదిశేన ఇచ్చారనుకోండి, మనం ఈ సూత్రంతో మనం తృతీయ తెచ్చుకోవచ్చు. అపదిశం ఎలక్ట్ చేసుకుని ఈ సూత్రంతో అపదిశేన తెచ్చుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? మనోహర్ గారు ఉన్నారా? తర్వాత అందరికి గమనించండి, చెప్పేదమ్మా తృతీయ సప్తమియోర్ బహుళం అనేది ఏమండి నేను చెప్పేదా అది ఒకసారి అని అంటున్నా. తృతీయ సప్తమియోర్ బహుళం అని అడిగారు కదా ఆవిడ మేడం ఎవరో. అవునండి. ఇప్పుడు మనం ఒక పదం తయారు చేసుకున్న తర్వాత దాన్ని వాక్యంలో వాడుతున్నప్పుడు దానికి ఏదో ఒక విభక్తి లేకుండా ఉండదు కదా. ఆ దిశల మధ్యలోంచి వెళ్ళకు, దాని చేత చెయ్యి, ఇలాగ ఒక విభక్తి వచ్చినప్పుడు అదంతమైన అవ్యయానికైతే ఆదేశం వస్తుంది, పంచమి కాకుండా అని ముందు సూత్రంలో చెప్పారు. ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తున్నాడు అంటే, ఈ తృతీయ గాని సప్తమి గాని ఉంటే ఆ ముందు సూత్రంతో ఆదేశంతో కూడా ఆ వాక్యాన్ని మనం చెప్పుకోవచ్చు. లేదు అంటే అపదిశేన అపదిశే అనే సప్తమి ఏదైతే ఉందో ఆశ్రీస్ అలా చెప్పుకోవచ్చు, లేదంటే అపదిశం అని కూడా చెప్పుకోవచ్చు. అట్లాగా అపదిశేన అని తృతీయ విభక్తితో వాడబడుతున్న సందర్భంలో ఆ తృతీయ విభక్తితో ఆశ్రీస్ గా వాడుకోవచ్చు, లేదంటే ఆ ముందు చెప్పుకున్న ఆదేశంతో కూడా వాడుకోవచ్చు అని చెప్తున్నది అనమాట ఈ సూత్రం. అవునండి, కరెక్ట్ అండి, మీరు చెప్పింది కరెక్టే. థ్యాంక్స్ అండి, క్లారిటీ వచ్చింది. అదే నాకు అర్థం కాలేదు ఇందాక, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఉన్నాయండి ఇవి. ఉత్తర పదంలో రెండు ఉన్నాయి మనకి, శాఖప్రతి, అక్షపరి. యకారంతో మొదలై యథా అసాదృశ్య యావత్ అవధారణ. తర్వాత అవ్యయం విభక్తి అర్థంలో అలా 16 ఉన్నాయి. అవ్యయీ భావ చ అకాలే, కాలవాచకం కానప్పుడు సహా అనేది సహా అవుతుంది అనుకున్నాం, కాలవాచకం అయితే సహా అలాగే ఉంటుంది అనుకున్నాం. తర్వాత ఈ క్లస్టర్ సంఖ్యా వంశ, సంఖ్యా నది, నది అన్య పదార్థ సంజ్ఞ, ఈ మూడు కూడా తృతీయ సప్తమియో బహుళం. సరే సరే, ఇంకేం డౌట్స్ లేవు కదా? బాగుందండి, చాలా చక్కగా చెప్పారు. అంటే ఇవాళ చెప్పడం నేను పూర్తిగా గురువు గారు చెప్పిన డీటెయిల్స్ లోకి వెళ్లకుండా ఎలాగ చదువుకుంటే మనకు గుర్తుంటాయి అనే ఉద్దేశంలో ఈ స్లైడ్స్ తయారు చేశాను. ఈ విధంగా చెప్తే చాలు సార్. ఇప్పుడు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే చాలా బాగా చెప్పారండి, అందరికీ అర్థమయ్యే రీతిలో. ఈ స్లైడ్స్ కాపీస్ మీ దగ్గర పెట్టుకుంటే మీరు చూస్తుంటే ఏమవుతుందంటే మీ మనసులో ఈ పిక్చర్ నిలబడిపోతుందండి. ఈ స్లైడ్ మీరు ప్రింట్ తీసుకొని మీ ఎదురుగా పెట్టుకుంటే ఉత్తర పదం అనేసరికి ఈ ప్రింట్ మీ మనసులోకి వచ్చేస్తుంది. ప్రతి పరి, శాఖప్రతి, అక్షపరి, అలాగే సంఖ్యావంశేన, సంఖ్యావంశము, సంఖ్యానది, నది సంజ్ఞ అన్య పదార్థం, ఈ మూడు కూడా ఒక పిక్చర్ లాగా ఉండిపోతాయి మనకి. అలాగే ఉపసర్జనానికి సంబంధించినవి 3-4 సూత్రాలు చదువుకున్నాము. ఎందుకంటే మనం మామూలుగా చదువుకున్నవి ఏంటంటే ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం ఒకటి, ఉపసర్జనం పూర్వం ఒకటి చదువుకున్నాం. ఈ రెండే చదువుకున్నాం. మన ఉపసర్జనం ఈ రెండే ఉన్నాయి మన మనసులో. నేను పొద్దున చదువుతుంటే ఇంకా 2 గుర్తొచ్చాయి. అవి ఏక విభక్తి అనేది, అది కూడా ఉపసర్జన సంజ్ఞ వస్తుంది దానికి. కౌసంబ్య అనే పదంకి ఉపసర్జన సంజ్ఞ వస్తుంది, కానీ అది పూర్వ నిపాత కాదు అనేది. ఉపసర్జన సంజ్ఞ ఎలా వస్తుంది అనే దానికి ప్రథమా నిర్దిష్టం
సమాస ఉపసర్జనం సూత్రం ఒకటే కాకుండా ఏకవిభక్తి చ అపూర్వ నిపాతే సూత్రంతో కూడా ఉపసర్జన సంజ్ఞ వస్తుంది. ఇది మన మనసులో లేదు, అంతకుముందు నా మనసులో లేదు. మన అందరికీ గుర్తుందో లేదో నాకు తెలియదు, నా మనసులో అయితే లేదు. తర్వాత గోస్త్రియో ఉపసర్జనస్య, గో శబ్దము స్త్రీ ప్రత్యయాంత శబ్దము కూడా ఉపసర్జన సంజ్ఞ అయినప్పుడు అక్కడ దీర్ఘం ఉంటే అది హ్రస్వం అవుతుంది. ఈ ఉపసర్జన సంజ్ఞ అక్కడ కూడా వాడాడు. గో శబ్దము స్త్రీ ప్రత్యయాంత శబ్దము ఉపసర్జన సంజ్ఞ పొందినచో దీర్ఘము హ్రస్వం అవుతుందని చెప్పాడు. సో ఇలాగా గ్రూప్స్ చేసుకుంటే మనకు గుర్తుంటాయండి. చాలామంది అడిగారు నన్ను, ఎలా గుర్తుపెట్టుకోవాలండి, కొంచెం కష్టం కదా, 200 సూత్రాలు. 10వ సూత్రం చదువుతున్నప్పుడు మొదటి 5 సూత్రాలు ఎగిరిపోతున్నాయి మనసులోంచి అంటే ఇప్పుడు ఎగిరిపోవండి. మీకు రమాదేవి గారు, మీరు కళ్ళు మూసుకొని చెప్పొచ్చు. మీరు ఇప్పుడు ఉన్నారా రమాదేవి గారు? వెళ్ళిపోయారు. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇవాళ మనం షేర్ చేసుకున్న లింక్ ఉంది కదా, అదే లింక్ రికార్డ్ ఆపేయమంటారా? రికార్డ్ ఆపేయమంటారా? చేసుకొని కమాన్ రికార్డ్ ఆఫ్ చేసి లహరి గారు మీరు ఆఫ్ చేయాలి. మీ దగ్గరకు వచ్చింది రికార్డు. లహరి గారు మీరు ఆఫ్ చేయండి రికార్డు. ఆవిడ హోస్ట్ అయ్యారా? ఎనివే డోంట్ వరీ, ఇవాళ మనకి పంపించిన లింక్ ఉంది కదా, అదే లింక్ ప్రతి క్లాస్కి మనం వాడుతున్నాం కాబట్టి దాన్ని కొంచెం సేవ్ చేసుకోండి. నెక్స్ట్ 2 days దాన్ని రిపీట్ చేస్తాము. ఆ తర్వాత మీరు సేవ్ చేసుకున్న లింక్తో డైరెక్ట్గా లైన్లో రావచ్చు. దాదాపు 10 రోజుల దాకా క్లాసులు ఉంటాయి కాబట్టి అదే లింక్తో వాడుకోవచ్చు. రేపటితో ధన్యవాదాలు సార్.